తలమడుగు మండలంలోని రుయాడి గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పారని అన్నారు. సోయాబీన్ పంటకు ఎకరానికి 6 క్వింటాల నుండి 10 క్వింటాలకు పరిమితిని పెంచి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అభినందనీయమని అన్నారు. ఇది రైతులకు ఉపయోగకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు లోక ప్రవీణ్ రెడ్డి, గోకా రామరెడ్డి, గణపతి రెడ్డి, సాంబశివ సురేష్ రెడ్డి, అదేవిధంగా సుదర్శన్, గంగన్న తదితరులు పాల్గొన్నారు. సోయాబీన్ కొనుగోలు స్టార్ట్ అయి 10 రోజులు కావస్తుంది. 6 కుంటాలు ఉండే 6 కుంటాల నుంచి దిగుబడి ఎక్కువ వచ్చింది. మాకు 10 కుంటాలు 11 కుంటాల వరకు దిగుబడి వచ్చింది. కాబట్టి రైతుల గోడు విని మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అలాగే మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆలోచన ప్రకారం 6 కుంటాల నుంచి 10 కుంటాల వరకు పొడిగించిన దానికి మా రుయ్యాడి గ్రామస్తుల తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది రైతు ప్రభుత్వం. రైతులు అధైర్యపడే పని లేదు. అలాగే రైతు రుణమాఫీ వస్తుంది, రైతు బంధు కూడా యథావిధిగా వస్తుంది. కొద్ది ఆర్థిక లావాదేవీల వలన లేట్ అవుతుంది. ఏ రైతు అధైర్యపడవద్దు, తొందరలో వేస్తారు. మా తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాబట్టి ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ హయాంలో రైతులకు లాభం పొందినాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ హయాంలో లాభం పొందుతామని ఆశిస్తున్నాం. ఏ రైతు ఆధారపడద్దు, మన పని మనం చేసుకుంటా పోదాం. ప్రభుత్వం నుంచి ఏది రావాలన్నా అది వస్తుంది మనకు. కాబట్టి ఏ రైతు ఆధారపడద్దు. ఇప్పుడు ఈ సోయాబీన్ని 6 కుంటాల నుంచి 10 కుంటాలు ఎలా వేసిండో మన పత్తిని కూడా 12 కుంటాల కొనతందుకు మన సీసీ ముందుకు వచ్చింది. దాన్ని కూడా చక్కగా అమ్ముకుందాం. ఇంకా 4 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది. ఎవరు రైతు ఆధారపడకుండా బతుకుదాం, మన పని మనం చేసుకుపోదాం.